ఇవాళ మనము మన ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఆర్బీఐ గవర్నర్లు, అట్లాగే సుప్రీంకోర్టు, మనకు సెబీ, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. లెటస్ సే సెబీ అంటే సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది కదా, అది ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ అనమాట. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఉంటుంది. అట్లాగే అది ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అట్ ద సేమ్ టైం ఆర్బీఐ గవర్నర్. సెకండ్ థింగ్ మనం కనుక చూసుకుంటే జ్యుడిషియరీ అంటే కొలీజియన్ సిస్టమ్, దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని కొంత ఫాలో కావాల్సిందే. ఎలక్షన్ కమిషన్, డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. మనం ఎట్లా వాడితే అట్లా చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది దెబ్బతింటుంది, రైట్? దానివల్ల అసలు ప్రజలకు దేశం మీద డెమోక్రసీ మీద నమ్మకం పోయి గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎప్పుడైనా కూడా మనము కొన్ని పద్ధతులు ఫాలో చేసి ఉంటుంది. మరి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను ఇవాళ అంటే, ప్రజల రైట్ ఒక్కసారి చూడండి మీరు. ఇదొక ఇప్పుడు గణేష్ కుమార్ టు టేక్ ఓవర్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆన్ February 19th, అంటే ఈ రోజు అనమాట. సుప్రీంకోర్టు టు హియర్ ప్లీ అగెన్స్ట్ లా అండర్ విచ్ హీ వాజ్ అపాయింటెడ్. అంటే ఇది ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే, బేసికల్లీ దీనికి ఒక రీజన్ ఉంది. దీనికంటే పోయే ముందు మీకు ఒకటి చూపిస్తా చూడండి ప్రజలారా. ఈయన ఇంతకంటే ముందు రాజీవ్ కుమార్, ఓకే, ఇంతకంటే ముందు ఉన్న అతను. ఇప్పుడు ఈయనేమో గణేష్, ఈయన కేరళ క్యాడరు, ఈయనేమో ఈయన బీహారీ, ఓకే. ఈయన ఏం చేసినట్టు ఇప్పుడు రిటైర్ అవుతుంది కదా, రిటైర్ అయినాక ఎక్కడ పోతుండు మరి ఈయన అంటే హిమాలయాస్కి వెళ్తుండు. హిమాలయాస్కి ఎందుకు పోతారండి ఎవరన్నా? హిమాలయాస్కు ఎందుకు పోతారు? ఎవరన్నా పోతారు హిమాలయాస్కు? రిటైర్మెంట్ అయిన తర్వాత అరే నా పిల్లలతోటి, నా భార్య పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, నేను కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అనుకుంటారు. మరి ఈ వ్యక్తి ఎక్కడికి పోతుందంటే హిమాలయాలకు పోతుండు. ఇక అట్లున్న స్టోరీ అంటే అర్థం చేసుకోండి. ఇక నేను చెప్తే ఇంతకంటే ఎక్కువ తప్పు అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ వీ హ్యావ్ టు థింక్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ యాజ్ వెల్, రైట్? నెక్స్ట్, ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏం చేసిండ్రు ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఛాలెంజ్ చేసింది. ఎందుకు ఛాలెంజ్ చేసిందంటే, ఇది అపాయింట్మెంట్, ఇది తప్పు, ఇది డెమోక్రసీకి ప్రాపర్ కాదు అని చెప్పి ఛాలెంజ్ చేసింది. సరే, మరి డెమోక్రసీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వీడియో చేస్తా ఉంటే జనాలందరూ నన్ను కాంగ్రెస్ వ్యక్తి, కాంగ్రెస్ అది ఇది అని రకరకాలుగా తిడతా ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మనం కొన్ని చూస్తున్నాం. ఇది చూడండి, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ఎట్లుందంటే 1950 నుంచి 1991 వరకు, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది డైరెక్ట్గా ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేసేవాళ్ళు అనమాట. ఎక్కడ అంటే ప్రైమ్ మినిస్టర్ ఏమేమి అడ్వైజ్ చేస్తే ప్రెసిడెంట్ దాన్ని అంగీకరించి ముందర తీసుకు. అయితే ఎవరు దీనికి అంటే కొంత ప్యానల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేసేవాళ్ళు. మరి 1991 నుంచి 2023 వరకు, అంటే 2 సంవత్సరాల క్రితం వరకు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసేవాళ్ళు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మల్టీ మెంబర్ అంటే ఇందులో ఎవరు ఉంటారంటే ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు, ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు, ఇంకా తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో ఆ టీం ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి వచ్చేవాళ్ళు. కానీ మార్చి 2023 రోజు ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడ్డది. పిటిషన్ పడ్డ తర్వాత ఏమైందంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. ఇక నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనరు తర్వాత ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసే ముందు ఈ ప్యానల్ ఉండాలి అని చెప్పింది. ఎవరు ప్యానల్లో అంటే ప్రధానమంత్రి గారు ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఓకే, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఎందుకు ఇట్లా అంటే ఇది ఒక బ్యాలెన్స్ ఉండడానికి. చూడండి ప్రజలు, ఇదంతా కూడా బ్యాలెన్స్ ఎట్లా అంటే ఎగ్జిక్యూటివ్ అంటేనేమో ప్రధానమంత్రి ఉంటారు కదా ఆయన, జ్యుడిషియరీ అంటేమో మనకు తెలిసిందే కదా జ్యుడిషియరీ, అపోజిషన్ అనేది కూడా ఎందుకంటే డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి అపోజిషన్ కూడా ఎంతో అవసరం కాబట్టి అపోజిషన్. సో ఈ 3 పద్ధతులు కరెక్ట్, అనమాట. అది దాన్ని నేను అంగీకరిస్తున్నా, నాకు అదే కరెక్ట్. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ అనేది అన్ని విధాలుగా ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్ ప్రాపర్గా నడవాలంటే అది సరే. దీని మీద నా జడ్జిమెంట్లు అని కాదు కానీ మీరు అందరు కూడా కమెంట్స్ పెట్టవచ్చు. లెట్ us see what it happens, ఓకే. అయితే నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే, ఇది మార్చిలో ఇది వచ్చేసిన తర్వాత వెంటనే కోర్టు ఈ హియరింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు డిసెంబర్లో ఏం చేసినంటే, డిసెంబర్లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ఏంది అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్ట్ చేసేది ప్రధానమంత్రి, ఓకే, ప్రధానమంత్రి, పిఎం, తర్వాత ఒక మినిస్టరు, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎగరగొట్టేసి ఈడ వాళ్ళ క్యాబినెట్ నుంచి ఒకళ్ళని తీసుకొచ్చి, మరి ఇది కరెక్టా అని అంటే ఇంతకంటే ముందు జరగలేదంటే సరే, ఇంతకంటే ముందు జరిగింది. మనం ఏదో రాతికాలంలో లేము కదా, రాతికాలంలో మరి మిగతా అన్ని మనకి ఇళ్ళ ఏం సరిగ్గా ఉండేటి కాదు, సరిగా ఇల్లు రూఫ్ ఎట్టో ఉండేది. ఇప్పుడు అట్లా లేము కదా, మనందరూ ప్రాపర్ కాంక్రీట్ డెకింగ్, సూపర్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నాం కదా. ఆనాటి కాలంలో ఏసీ గీసీ లేవు కదా, ఇప్పుడు వచ్చినాయి కదా. సో
యాజ్ వి గో అలాంగ్ మంచి దిక్కు ఏది కరెక్ట్ ఉంటుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాని పద్ధతుల దిక్కు పోవాలి. కానీ ఆనాటి కాలం కాంగ్రెస్ చేసినారు, ఈనాటి కాలంలో బీజేపీ చేస్తుందంటే ఇది ఈ దేశం బీజేపీ కోసమో కాంగ్రెస్ కోసమో కాదు, ఈ దేశం మన కోసం. మనం ప్రజలం కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఏం కావాలో. నాకు ఇది కరెక్ట్ అనిపించడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో నా ఒక పౌరుడు, ఈ దేశంలో పౌరుడిని కాబట్టి నాకు ఇది కరెక్ట్. జ్యుడిషియరీ ఉంది, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి. అయితే ఈ లా తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఈ లా అంటే పార్లమెంట్ ఈ లా తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఒకళ్ళు పిల్లేశారు, మళ్ళీ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేసారు. కేసు వేస్తే ఇప్పుడు ఏమైందంటే ఇది 19th రోజు జరగాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది కదా, కొంచెం కిందికి వెళ్తా ప్రజలారా. ఈ కార్యక్రమం ఇప్పుడు మనకేది ఉందో ఇది 19th రోజు జరగాలి. ఇది ఇప్పుడు 19th ఫిబ్రవరి రోజు ఇది జరగాలి. కానీ ఏమైంది, 19th ఫిబ్రవరి జరిగే కంటే ముందే 17th రోజు మిడ్ నైట్కి అంటే నిన్న రాత్రి, ఓకే. సో నిన్న మిడ్ నైట్ ఏం చేసినంటే వెంటనే ఇగో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పెట్టి, ఇది ఎందుకు పెట్టిరో ఇక మనకు తెలియదు కానీ ఇంత చూడండి ఇక్కడ, డిఫర్ ద ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ ద నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటిల్ సుప్రీం కోర్ట్ హియరింగ్, రాహుల్ గాంధీ మెన్షన్డ్ ఇన్ డిసెంట్ నోట్. అంటే ఇగో ఈ ప్రధానమంత్రికి అంటే ఈ ప్యానల్కి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ప్రెస్ మోడీ గారు ఉన్నారు ఇక్కడ, అమిత్ షా గారు ఉన్నారు ఇక్కడ, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఇగో ఇది కుదరదు, ఇది ఇంకో 2 రోజులు ఆగుదాము, ఈ 17th రోజే 17th రోజు ఎందుకు చేశాడు, 19th రోజు సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది కదా దాని తర్వాత చేద్దామని చెప్పి రాహుల్ గాంధీ. కానీ ఇది ఏం జరగకుండా మిడిల్ ఆఫ్ ద నైటే పెట్టేసింది. చూడండి, మిడ్ నైట్ డిసిషన్ టు అపాయింట్ న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సేస్ రాహుల్ గాంధీ. ఇది ఇట్లా చేస్తే ఏమైనట్టు మరి మనకు ప్రజలారా, మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఇట్లా చేసేసింది అనుకో, అంటే జ్యుడిషియరీని మనం నమ్మట్లేదా, అదేనా మనం చేయబోయేది? జ్యుడిషియరీ మీద మనకు నమ్మకం లేదా? మనం అంటే ఇప్పుడు మనం అంటే చిన్నవాళ్ళం, కానీ ప్రధానమంత్రి, ఇంకా హోమ్ మినిస్టరు, ఇంకా తర్వాత వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు క్యాబినెటే సుప్రీంకోర్టును నమ్మకపోతే ప్రజలకు ఎట్లా నమ్మకం కుదురుతుంది చెప్పండి? అది ఏ పద్ధతి ప్రకారం కుదురుతుంది? సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, వీ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ రైట్. అయితే దీనికి రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ కూడా ట్వీట్ చూపిస్తాను, ఇగో ఈ కింద ఉన్నది అదే అనమాట. ఆయన ఏం ట్వీట్ చేసుకొచ్చారంటే ఇది చూడండి, ఇది ఏంటంటే వయలేషన్ అనమాట. ఇది ఏమంటారు ఇక్కడ చూడండి, మోస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ చీఫ్ ఎలక్షన్. దీనివల్ల సుప్రీంకోర్టు ఆర్డర్ని మనం వయలేట్ చేసినట్టు అవుతుంది, సుప్రీంకోర్టుకు మనం గౌరవం ఇచ్చినట్టు కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి కరెక్టే కదా, ఇది సుప్రీంకోర్టుకు మనం డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా, ఓకే. దీనివల్ల ఇప్పుడు ఇవాళ రేపు ఈవీఎంల మీద పంచాయతీ మనకు నడుస్తూనే ఉంది, ఓగోలు ఇది ఓగోలు అదే అంటా ఉంటారు. సరే, ఇది ప్రూవ్ అయిందా కాలేదా తర్వాత సంగతి. మనం ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళకుండా చూసుకుంటే ఈ ట్రాన్స్పరెన్సీ లేదు అనేది ఉంది. ఈ ట్రాన్స్పరెన్సీ లేదు అన్నప్పుడు మళ్ళీ ఇంకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటే ఇది ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది. ఇది అంటే ప్రభుత్వాన్ని కొంత ఆలోచించాలి. మరి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల గురించి అసలు మనం ఆలోచిస్తున్నామా అంటే నాకైతే ఈ విషయంలో కనిపించలేదు, అది ఈ విషయంలో నాకైతే కనిపించలేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం కిందికి వెళ్తాం. నేను ఏం చెప్తున్నంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పినారు, అసలు దేశంలో మనం ఇట్లాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. తర్వాత కొంచెం కిందికి వెళ్దాం. ఇది ఇవాళ 48 అవర్స్నే కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసింది, వితిన్ 48 అవర్సే కాబట్టి మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి తర్వాత ప్రజలారా కొంచెం కిందికి వెళ్ళి ఈ విషయంలో మిడ్ నైట్ పెట్టినని చెప్పినా కదా, ఇది అయింది తర్వాత సో ఓకే ఆల్ రైట్. సో ఇది ఇక్కడ చూడండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవాళ ఉన్నది. ఇది ఇవాళ ఈ మీటింగ్ ఉన్న తర్వాత అసలు ఇవాళ ఏం జడ్జిమెంట్ వస్తుందో దాని మీదకి వెళ్ళి చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరనే లేదు అసలు, రైట్. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా, ఇక్కడ చూడండి, ఈయన జగదీప్ ధంకర్. ఈయన ఎవరు అంటే మన ఇండియాకి వైస్ ప్రెసిడెంట్. ఈయన అయితే ఇంకో అడుగు ముందుకేసి మాట్లాడుతాడు. వైస్ ప్రెసిడెంట్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇన్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్. ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ రోల్ ఏంది, ఇది ఒక పారాడాక్స్ అని చెప్తుండే. చూడండి, జ్యుడిషియల్ డిగ్రీ, జ్యుడిషియల్ ఆర్డర్, డిగ్రీ అంటే ఆర్డర్ అనమాట. ఏ కాన్స్టిట్యూషనల్ పారాడాక్స్ ఇది, అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఇది ఏరియా అన్నట్టు చెప్తాడు. ఎందుకండి కన్ఫ్యూజన్ ఇక్కడ? ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితేంది, జ్యుడిషియరీ ఆర్డర్ అయితేంది, లేకుంటే ఇంకా మనకు ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటివి అయితే ఏంది, ఇవన్నిట్లలో ఈ గవర్నెన్స్లో అందరూ ఉంటే తప్పేది, కలిసే కదా పనిచేయాల్సింది. ఇదంతా దేశం కోసమే కదా పనిచేస్తుంది ఈ 3 టీమ్స్. మరి అట్లాంటప్పుడు అర్థం చేసుకోకుండా మనం ఎట్లాంటి అట్లా మాట్లాడి వీళ్ళని తీసేస్తాం వాళ్ళని ఉంచుకుంటాం అంటే ట్రాన్స్పరెన్సీ పెంచుకుంటూ పోతారే కానీ పోతూ ఉంటే ట్రాన్స్పరెన్సీ తగ్గించుకుంటూ పోరు. చరిత్ర మనల్ని క్షమించదు అట్లా చేస్తూ ఉంటే. సో ప్రజలనా ఇంకా ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను నేను. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్
మనం ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్టు. ఆ పోస్టుకు ప్రధానమంత్రి ఉండాలి అక్కడ ప్యానెల్లో, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, తర్వాత జ్యుడిషియరీ ఉండాలి. వీళ్ళు ముగ్గురు ఉండాల్సిందే. ఏమైనా డిస్కషన్లు డిబేట్లు జరుగుతాయి. వీళ్ళు ముగ్గురు లేదంటే ఇక డిస్కషన్ లేకుండా ఒకటే దిక్కు వెళ్ళిపోతుంది. ఓకే.